యురి సెక్టార్లో పాక్ మళ్లీ కాల్పులు సమర్థంగా తిప్పికొట్టిన భారత్. ఒంటి గంటకు అభినందన్ విడుదల. వాఘా సరిహద్దు వద్ద ఘన స్వాగతం పలుకున్న ఆర్మీ ఉన్నతాధికారులు. ఉగ్రవాదాన్ని ఎగదోసినంతకాలం దాడులు తప్పవు, కవ్విస్తే తిప్పికొడతామని స్పష్టం చేసిన త్రివిధ దళాలు. మసూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాల్సిందే, భద్రతా మండలిలో ప్రతిపాదించిన బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్. కేంద్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు. జమ్మూ కశ్మీర్ రిజర్వేషన్ల చట్ట సవరణకు ఆమోదముద్ర. ప్రధానికి చంద్రబాబు మరోసారి బహిరంగ లేఖ. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మండిపాటు. విశాఖలో ఇవాళ ప్రధాని మోదీ పర్యటన, కట్టుదిట్టమైన ఏర్పాట్లు. మోదీ పర్యటనను అడ్డుకుని తీరుతాం, నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన టీడీపీ. స్వలాభం కోసం నాయకులు ప్రజలను విడగొడుతున్నారు, నినాదాలతో ఎలాంటి మార్పు రాదన్న జనసేనాని. రైల్వే కోడూరులో 99 టీవీ ప్రతినిధిపై పోలీసుల దాడి, మండిపడ్డ జర్నలిస్ట్ సంఘాలు. ఎన్నికలకు ముందు యుద్ధం వస్తుందని 2 ఏళ్ల క్రితమే చెప్పారు, బీజేపీపై విరుచుకుపడ్డ పవన్ కళ్యాణ్. యుద్ధం ఇరు దేశాలకు నష్టమే, భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పవన్ వ్యాఖ్యలు. రేపటి నుంచి చిత్తూరు జిల్లాలో జనసేన ప్రజా పోరాట యాత్ర, రోడ్ షో, బహిరంగ సభల్లో పాల్గొననున్న పవన్ కళ్యాణ్. టీడీపీలోకి చలమలశెట్టి సునీల్, ఏపీ సీఎం సమక్షంలో పార్టీలో చేరనున్న వైసీపీ నేత. నేడు ఢిల్లీకి వైసీపీ అధినేత జగన్, ఇండియా టుడే సదస్సులో ప్రసంగించనున్న జగన్. త్వరలోనే జగన్ బస్సు యాత్ర, మరోసారి ప్రజల్లోకి వైసీపీ అధినేత. మంత్రి ఈటల చర్చలు సఫలం, సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు. ఎన్నికల నామినేషన్లకు ముగిసిన గడువు, టీఆర్ఎస్, ఎంఐఎంతో పాటు బరిలో కాంగ్రెస్. ఉండవల్లి వ్యాఖ్యలు అర్ధరహితం, రాహుల్ ప్రధాని అవడం తథ్యమన్న రఘువీర. ఇరవైకి పైగా వాహనాలు వరుస కడితే టోల్ రద్దు, ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనున్న హెచ్ఎండిఏ. మహారాష్ట్రలో ఎన్కౌంటర్, 8 మంది మావోయిస్టులు మృతి. అర్ధాంతరంగా ముగిసిన కిమ్ ట్రంప్ భేటీ, ఎలాంటి ఒప్పందాలు లేకుండా కొనసాగిన సమావేశం. ముందుగానే దంచి కొడుతున్న ఎండలు, గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటున్న వాతావరణ శాఖ. నేడు తెలంగాణకు వర్ష సూచన, ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం. రేపు ఉప్పల్ వేదికగా భారత్ ఆసీస్ మధ్య తొలి వన్డే, హైదరాబాద్ చేరుకున్న ఇరు జట్లు.